మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు వార్తలు ఏంది, అసలు ఏమున్నాయి, వాటి విశ్లేషణ. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు, లీటర్కు దాదాపు 90 పైసల హైక్, వారంలోనే రెండోసారి. ఢిల్లీలో పెట్రోల్ 98.64 పైసలకు, డీజిల్ 91.58 పైసలకు పెరుగుదల. నిత్యావసరాల సరుకుల ధరలు పైకి, సామాన్యుడిపై ప్రభావం. దేశంలో ఇంధన ధరలు వారంలోనే రెండోసారి పెరిగాయి. ఆయిల్ కంపెనీలు మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు సుమారు 90 పైసలు పెంచాయి. 4 రోజుల క్రితం శుక్రవారమే లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచిన కంపెనీలు మళ్ళీ 3 రోజులకే మరోసారి ధరలను పెంచాయి. 90 పైసల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 97.77 నుంచి 99.64కు, డీజిల్ ధర 90.67 నుంచి 91.58 పెరిగింది. ఇట్లా పెంచుకుంటూ పోతుంటే ఒక రోజుకి ఏమవుతుంది? ఒకప్పుడు 60 రూపాయలు ఉండే జనరల్గా, ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాక్ 60 to 70 మధ్యన వ్యారీ అవుతుండే. అప్పుడు ₹2 పెరిగినప్పుడు చాలా కంగారు పడ్డాం. ఇప్పుడు ఏమైంది? 2 ఇంతలు అయింది. మొత్తానికి సక్సెస్ఫుల్గా మన ఇక్కడ లోకల్లో, మన స్టేట్లో దాదాపు ₹111 వరకు చేరింది. ఇంకొక 5 ఇయర్స్లో ఏమవుతుంది? ఇది 150, 160 వరకు పోతుంది. ఇట్లా చిన్న చిన్న పెంచుకుంటూ పోతుంటారు అన్నమాట. దీనివల్ల ఇప్పుడు మొన్న ₹3 పెంచారు, ఇక 90 పైసలు పెంచారు. మొత్తానికి ఆయన ఎంత పెంచింది తెలుసా? ₹3.39 పైసలే పెంచిండు మొన్న, ఇక 90 పైసలు. అంటే దగ్గర ₹4.25 పెంచిండు. అది ఒక్కసారి పెంచకుంటే ఏం చేసిండు? అప్పుడు ₹3 చిల్లర పైసలు మనం మాట్లాడాం, ₹3 అనేవి నోటి ఉంటుంది. ఇప్పుడు ఏంది? 90 పైసలే పెంచాడు, నిండా రూపాయి కూడా పెంచలేదు. సైకలాజికల్గా ప్రజల మైండ్ తోటి ఒక గేమ్ ఇది. మొత్తానికి ₹4.25 పెంచిండు ఆయన. కానీ నీకు ఆ ఒక్కసారి ఎంత పెంచిండా అని తెలవకుండా అప్పుడేమో ₹3.39 అట్లా పెంచిండు. ₹3 అని సైకలాజికల్గా మనం ఆలోచిస్తాం. ఇప్పుడేది 90 పైసలేగా పెరిగింది. ఈ గ్యాబుల్ని, వారం గ్యాబుల్ని మొత్తానికి ₹4.25 పెంచేసిండు. ఇగో ఇట్లుంటుంది దందా. ఎట్టుబడిగా ఈ భారం ఎవరు మోయాలి? సామాన్య ప్రజలు. సామాన్య ప్రజలకే భారం అవుతుంది. బిర్రో సంపాదించేటోళ్ళకు, పెద్ద పెద్ద జాబులు చేసేటోళ్ళకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇది పెద్ద భారం అనిపించదు కదా. ఎట్టుబడి గ్రౌండ్ లెవెల్లో బ్రతకడానికి కష్టపడేటువంటి మీద ఇది భారం అవుతుంది. ఏది ఉన్నా ఈ మధ్యతరగతి వాళ్ళ కాంచెల్ని, బిలో పావర్టీ లైన్ వాళ్ళ కాంచెల్ని సంపాదించుకోవడమే సంపాదన. ప్రభుత్వానికి ఇట్లా రేట్లు పెంచి వాళ్ళే కదా ఇబ్బంది పడేది. అది వ్యవస్థ. ఏపీ జలదోపిడీ బట్టబయలు. అధికారికంగా 780 టీఎంసీలే, తీసుకుపోయింది 1500 టీఎంసీలట. స్వయంగా వెల్లడించిన ఏపీ మంత్రులు. ఖరీఫ్లో 888 టీఎంసీలు, రబీలో 157 టీఎంసీలు ఇచ్చామని చెప్పిన అచ్చెన్నాయుడు, నిమ్మల రామాయుడు మరో 461 టీఎంసీలు ఉన్నాయని వెల్లడి. ఇన్ని నీళ్లున్నా తాగునీటి కోసం అంటూ సాగర్ నుంచి మరో 10 టీఎంసీలు దోపిడీ. ఎస్ఆర్ఎంసీ విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఏపీ సీఎం ఆదేశాలు. అదే జరిగితే తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు అందవన్న ఆందోళనలు. ఏపీ జలదోపిడీ బట్టబయలైంది. ఇప్పటిదాకా అధికారిక లెక్కలే బయటకు వస్తున్నా అనధికారికంగా తన్నుకుపోతున్న నీటి లెక్కలు మాత్రం వెలుగు చూడడం లేదు. తాజాగా ఆ రాష్ట్ర మంత్రులే స్వయంగా ఆ లెక్కలపై పెదవిప్పడంతో ఏపీ పాలకులు అంత పెద్ద మొత్తంలో నీటిని తరలిస్తున్నారా అన్న చర్చ నడుస్తుంది. ఈ ఏడాది అధికారిక లెక్కల ప్రకారం కృష్ణా నుంచి 780 టీఎంసీలు తరలించినట్లు ఏపీ చెప్తున్నా అనధికారికంగా మొత్తం 1500 టీఎంసీల వరకు ఉన్నట్టు తెలుస్తుంది. సోమవారం ఏపీలో నిర్వహించిన ఓ రివ్యూలో రాష్ట్ర వ్యవసాయ ఇరిగేషన్ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు తాము తరలిస్తున్న నీటి వివరాలను వెల్లడించారు. ప్రాజెక్టుల వారీగా ఖరీఫ్ సీజన్లో 888 టీఎంసీలు, రబీ సీజన్ 150 పంటలకు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు వివిధ రిజర్వాయర్లో ప్రస్తుతం 461 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నట్టు వివరించారు. పనిలో పనిగా త్వరలో రాబోయే ఖరీఫ్ సీజన్కు సంబంధించి నీటి విడుదల షెడ్యూల్ను ప్రకటించేశారు. అంటే మంత్రులు చెప్పిన లెక్క ప్రకారం 461 టీఎంసీలు కలిపి ఈ ఏడాది మొత్తానికి 1500 టీఎంసీల దాకా జలాలు తరలించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ తెలివి అట్లుంది. అవతలోడు తెలివి కల్లోడు దోసుకుంటుండు. మనం తెలివి తక్కువ వాళ్ళం అయ్యో, మరి వాళ్ళకు గులాంగిరి చేసిన అనుభవం, మరి వాళ్ళ బానిసత్వానికి అలవాటు పడడం మనం మోసపోతున్నాం. ఈ తెలివి కల్లోని పనే కదా ఇది. మనమే కదా నష్టపోయింది, వాళ్ళు కాదు కదా. వాళ్ళు లాభపడ్డారు కదా. తెలంగాణ ఎండిపోతే వాళ్ళకేంది, తెలంగాణ రైతుల గొంతు ఆరిపోతే వాళ్ళకేంది. వాళ్ళు బ్రహ్మాండంగా నీళ్ళని తరలించుకుంటారు, ఇంకా కావాలని అప్లికేషన్లు పెట్టుకుంటారు. మనోళ్ళేమో మనోళ్ళే కదా అని మరి ఇది తెలివి తక్కువతనం అనాలనో, మరి వీళ్ళు ప్లాన్ ప్రకారం వాళ్ళని బాగు చేస్తారో అర్థం కాదు. కానీ
విజయ్ సర్కారు ఎప్పుడైనా కూలిపోవచ్చు. స్టాలిన్ తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని డిఎంకే శ్రేణులకు ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. ఆస్తి పన్ను వసూళ్లలో సిరిసిల్ల టాప్. టార్గెట్ జూన్ 2 రెండో విడత స్కీమ్ల అమలుకు రెడీ అయిన సర్కార్. 2 లక్షల కొత్త పెన్షన్లు, సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు, కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఉద్యోగుల క్యాష్లెస్ ట్రీట్మెంట్, 6 గ్యారెంటీల్లో కొత్త అప్లికేషన్ గ్రీన్ సిగ్నల్, త్వరలో జరగనున్న కేబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు. 5 లక్షల బీమాపై ప్రత్యేక ఫోకస్. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం తెరపైకి తెస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలకు ఈ పథకం అమలు కానుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 4,000 కోట్లు కేటాయించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ విధి విధానాలను సిద్ధం చేసింది. జూన్ 2న ఎల్ఐసితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే రోజున చేయూత పథకం కింద కొత్తగా 2 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు వృద్ధాప్య వితంతులు తదితర పెన్షన్లు మంజూరు చేసి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పెన్షనర్లకు 2016, దివ్యాంగులకు 4,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అంటే వీళ్ళకు పెంచేది లేదుగా, కొత్త వాళ్ళని 2 లక్షలు యాడ్ చేస్తారు కానీ మరి పాత వాళ్ళకి హామీల ప్రకారం పెంచుతాం అన్న దాని మీద మాత్రం చెప్పట్లేదు. ఇప్పుడు 1.15 కోట్ల రేషన్ కార్డులు, 1,15,00,000 రేషన్ కార్డులు కలిగిన తెలంగాణ యావరేజ్గా రేషన్ కార్డుకు 2-3 ఉండాలండి. రేషన్ కార్డుకు 3 ఉన్నా 3,45,00,000 మంది పేదలు తెలంగాణ. అసలు జనాభా ఎంత మనది? ఓట్లు వ్యవస్థ పేదలే. ఇక రేషన్ కార్డు ఉంది అంటే బిలో పవర్టీ లైన్ కింద వైట్ సన్న బియ్యం కూడా కొనుక్కోలేని, అసలు బియ్యం కొనుక్కోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఉంటుంది. రేషన్ కార్డు ఎవరికండి? బిలో పవర్టీ లైన్ కింద వారి వారి దినసరి కూడా వాళ్ళు సంపాదించుకోలేకపోయేటోళ్ళకి రేషన్ కార్డు ఉంటుంది. అంటే దాదాపుగా 3 కోట్ల పైచిలకు మంది తెలంగాణలో పేదలే ఊరు కదా. పిచ్చి కుక్కలను చంపొచ్చు, కారుణ్య మరణానికి అనుమతి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు. గత ఆదేశాల సవరణకు కోర్టు నిరాకరణ. వీధి కుక్కలను షెల్టర్ హోమ్స్ తరలించాల్సిందే. చిన్నారులు, వృద్ధులపై కుక్కల దాడిని విస్మరించలేదు. రాష్ట్రాల ఉదాసీనతపై అసంతృప్తి. ఏడబ్ల్యూబీఐ రూల్స్ను రాష్ట్రాలు కఠినంగా అమలు చేయాలి. ప్రతి జిల్లాలో బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న బెంచ్. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇది పిచ్చి కుక్కలను చంపొచ్చు, మనుషులపై దాడి చేస్తున్న పిచ్చి కుక్కలను చంపొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. దేశంలో పెరిగిపోతున్న వీధి కుక్కల స్వైర విహారం, వాటి దాడులపై సంచలన తీర్పును వెలువరించింది. రేబీస్ సోకి పిచ్చి పట్టిన తీవ్ర దూకుడుగా వ్యవహరిస్తూ దాడులు చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన వీధి కుక్కలు కారుణ్య మరణం అమలు చేయాలని అధికారులకు అనుమతించింది. వీధి కుక్కల తరలింపుపై గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లు విచారించిన న్యాయస్థానం మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇప్పుడు ఇది ప్రెస్ మీట్ పెడతారు ఇవాళ. జంతు ప్రేమికులారా, దయచేసి ఆయన ఏమంటుండు, కుక్కలన్నింటినీ చంపమనట్లేడు. రేబీస్ వ్యాధికి రోడ్ల మీద చిన్నపిల్లల్ని, పెద్దలను, ఎవ్వరు కనబడితే వాళ్ళని కరిసే పిచ్చి కుక్కలను చంపమంటారు. దయచేసి దీనికి వ్యతిరేకంగా ఇక డాగ్స్ లవర్స్ అంతా ఇక ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు పెట్టకూడదు దయచేసి. లేకపోతే మీరు వెల్ సెటిల్డ్, మ్యాక్సిమం వెల్ సెటిల్డ్ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి గుర్ర సంపాదించేటోళ్ళే ఈ కుక్కల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. కాబట్టి మొత్తం రాష్ట్రంలో మీరు ఒక టీంని ఏర్పాటు చేసి అన్నిటిని మీరే దత్తత తీసుకొని ఎక్కడన్నా ప్లేస్ పెట్టి సాదుకోరు. కానీ రోడ్ల మీద సామాన్యులు బలవుతారు, పేదలు బలవుతారు, చిన్న చిన్న పిల్లలు, బడా బాబులు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు పెట్టే పెద్ద వాళ్ళ ఇండ్లలో ఎవరు రోడ్ల మీదకి వచ్చి కుక్కలకు బలి కావట్లేరు. సామాన్యులే, రోడ్ల పక్కన బ్రతికే సామాన్యులే బలవుతున్నారు. మీరు బంగ్లాలలో అద్దాల మేడ లోపల ఉండి బయట రోడ్ల మీద తిరిగే పిచ్చి కుక్కల కోసం మీరు ప్రెస్ మీట్లు పెట్టి మనుషులను చంపదిన్నా ఏం లేదు కానీ కుక్కకి ఏం కావద్దు అనే రీతిలో మాట్లాడతారు చూడు కొందరు సంఘ సంస్కర్తలు. ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకే దయచేసి చెప్తున్నా, మీకు అంత ప్రేమ ఉంటే వీటన్నిటిని మీరు టీంని పెట్టి తరలించకపోయి మీ ఇళ్లల్లో పెట్టుకొని పెద్ద వీటి షెల్టర్లు ఏర్పాటు చేసుకొని సాదుకోరు. కానీ సామాన్య ప్రజలు బలవుతుంటే సుప్రీంకోర్టు ఆలోచించి ఇచ్చిన తీర్పును గౌరవించరు దయచేసి. ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి 10 ఏళ్ల సడలింపు. 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు. వచ్చే ఏడాది వరకు అన్ని నోటిఫికేషన్లకు వర్తింపు. ఒక
డిపార్ట్మెంట్ జాబ్లకు మాత్రమే 34 వర్తిస్తుంది, మిగిలిన అన్నిటికీ 15 సడలింపు వర్తిస్తుంది. ఆర్థిక తుఫాను ముంచుకొస్తుంది, యువత చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడనుంది. రాహుల్ గాంధీ ప్రధాని తన పొదుపు విజ్ఞప్తిని తానే పాటించడం లేదు, ప్రజలు విదేశాలకు వెళ్ళొద్దని చెప్పి ఆయనే దేశాలు తిరుగుతున్నారని కామెంట్. జలమండలి జీఎం ఇంట్లో కోట్ల ఖజానా, 1.10 కోట్ల క్యాష్, 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి సీజ్, 4 కార్లు, 10 జిల్లాల్లో 15 ఎకరాల భూమి, 60 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించిన ఏసీబీ. జీఎం లక్ష్మీ కుమార్ నివాసంతో పాటు 8 ప్రాంతాల్లో సోదాలు, కృష్ణా గోదావరి వాటర్ పైప్లైన్ ప్రాజెక్టులో విధులు. తీవ్ర అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు, నిందితుడి అరెస్టు, నేడు సోదాలు కొనసాగే ఛాన్స్. లక్ష్మీ కుమార్ జలమండలి జీఎం లక్ష్మీ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు ఈ మోపున స్వాధీనపరుచుకున్నారు. జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్ ఇంట్లో కోట్ల కొద్ది నోట్ల కట్టలు, కిలోల కొద్ది బంగారం బయటపడ్డాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఆయన ఇంటితో పాటు ఆఫీస్, బంధువులు, స్నేహితులు, బినామీ ఇండ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా కళ్ళు చెదిరే ఆస్తులు వెలుగు చూశాయి. నాంపల్లి రెడ్ హిల్స్ వాటర్ బోర్డ్ జనరల్ మేనేజర్గా ఆయన గోదావరి ఫస్ట్ ఫేజ్ కృష్ణా వాటర్ పైప్లైన్ ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వహిస్తుంది. ఇది పరిస్థితి. మరి ఈ మోపున కోట్ల కొద్ది ఆస్తులు సంపాదించుకొని ఎక్కడ దాచుకోవాలో తెలియక అడ్డంగా దొరికింది, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది. కాసే ఈ రాష్ట్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్లను కన్సల్ట్ అయ్యి ఈ అవినీతి సొమ్మును ఎట్లా తయారో అడగయ్యా. ఈ మోపున మీరు ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోయి చూడరు, ఎంతో కొంత ప్యాకేజీ లంచం లేదు, రిజిస్ట్రేషన్ కాదు, కానీ మళ్ళీ వాళ్ళకి సోదాలు జరిగినా కూడా ఎక్కువ పట్టుబడరు. ఆ రేంజ్లో ధరలు ఇస్తారు వాళ్ళని అనుకొని ఎట్లా దాయాలి ఈ అవినీతి సొమ్ములని. అవినీతి సొమ్ము ఇట్లా ఈ వసూలు చేస్తే ఎట్లా సాగిస్తుందా మీకు, జీతాలు తీసుకుంటా కూడా. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, మళ్ళీ సస్పెండ్ చేసి మళ్ళీ 4-5 నెలలకు వేరే కాడ పోస్టింగ్ చేయాలి. కథం ఇంకెందుకు అలవాటు పడరు వేరే వాళ్ళు కూడా. మళ్ళీ కట్టెలపై కష్టాలు తెచ్చిన మోదీ, పొగతో ప్రజలు అవస్థ పడుతుంటే ప్రచారంలో ప్రధాని బిజీ. ఎల్పీజీ కొరతను నిరసిస్తూ కట్టెలపై వంట చేసిన ఎంపీ వంశీకృష్ణ. ఇట్లుంది వ్యవస్థ, గ్యాస్ కష్టాలు. పెట్రోల్ డీజిల్పై 90 పైసలు వడ్డన, వీధి కుక్కలకు కారుణ్య మరణం. సుప్రీంకోర్టు. రైతులపై ఆర్ఆర్ ట్యాక్స్, క్వింటాలకు 10 కిలోలు కోత అందులో భాగమే. ఎరువులు దొరకడం లేదు, సాగు ఎలా చేస్తారు? బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఫైర్. కేసీఆర్ సార్ మీరే దిక్కు, పొద్దు తిరుగుడు పంట కొంటలేరు, దళారులకు అమ్మి నష్టపోతున్నాం. కాంగ్రెస్ సర్కార్పై మీరే ఒత్తిడి తేవాలి, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ను కలవనున్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట అన్నదాతలు. మీ వద్దకే వస్తున్నామంటూ పోస్టర్లు, సోషల్ మీడియాలో చక్కర్లు. ఇల్లంతకుంట రూరల్. కేసీఆర్ సార్ మాకు మీరే దిక్కు, ఈ సర్కార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు, పంటను కొనడం లేదు, అనేక అవస్థలు పడుతున్నాం, ఈ సర్కార్కు మీరే బుద్ధి చెప్పాలి, మిమ్మల్ని కలవడానికి వస్తున్నామంటూ పోస్టర్లట. ఇది పరిస్థితి. పొద్దు తిరుగుడు పంటలు కొనట్లేరట. అప్పుల బాధతో 2 రైతుల ఆత్మహత్య, దిగుబడులు రాక మనస్తాపం. సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలో విషాదం, కొనుగోలు తండ్లాటలో రైతుల బలి. బిగ్ లూట్, రూటే సెపరేట్, రోడ్డును మార్చి సర్వే నెంబర్ను మార్చి మంచిరీవులో మహా కిలాడీల మాస్టర్ ప్లాన్. ఘరానా దారి దోపిడీ. దారి దోపిడీ అంటే అర్థం తెలుసా మీకు? దారి పక్కన నిలబడి వచ్చిపోయే వాళ్ళని దోచుకోవడం. ఇది పాత చందమామ బాలమిత్ర కథల కాలం నాటి పద్ధతి. అయితే దారిని చూపించి దోచుకోవడం అనే కొత్త పద్ధతిని కనిపెట్టారు బిగ్ బ్రదర్స్. జూబ్లీ కొండల్లో గన్ గురి పెడితే మంచిరేవులలో ఎలా పేలిందో నిన్నటి ఎక్స్క్లూజివ్ కథనంలో చెప్పుకున్నాం. ఆ పేలుడు వెనక ముందడుగును కూర్చింది బిగ్ బ్రదర్స్. పక్కా దోపిడీ ప్లాన్ వేసింది బిగ్ బ్రదర్స్ అట. రింగ్ రోడ్లు, హైవేలను అష్టవంకర్లు తిప్పి తమ పొలాల పక్క నుంచి వెళ్లేలా మాస్టర్ ప్లాన్లు మార్చేసే కథలు ఎన్నో విన్నాం, కానీ ఇది వేరు. తమది కాని భూమిలో 30 ఫీట్ల రోడ్డును మార్చి 100 ఫీట్లకు మార్చి దాన్ని చూపించి అన్లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్కు అనుమతులు ఇప్పిస్తామని బిల్డర్లతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆ భూమి దేవాదాయ శాఖది, ఆ దారి హెచ్ఎండిఏది.
ఆ 16 ఎకరాలు బిల్డర్వి, చేతికి మట్టి అంటకుండా సొంతం మింగేసే ప్లాన్ ఇది. ముఖ్య నేత ముఖం చూపించి తమ తెలివితేటలను ఉపయోగించి అధికార యంత్రాంగాన్ని లొంగ తీసుకొని నడిపించిన హై ప్రొఫైల్ లూట్ రూట్ మంచిరీవులలో మహా జాదుగాళ్ల సెటిల్మెంట్ హంటట. మరి ఇదేందో పూర్తి స్థాయిలో చూడాలి కదా. అసైన్డ్ భూములు బొక్కిన వేం. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కొడుకు కృష్ణ భార్గవ రెడ్డి పేరిట అక్రమంగా 15 ఎకరాల రిజిస్ట్రేషన్. నరేందర్ రెడ్డి భార్య విజయలక్ష్మి పేరుతో అక్రమ మైనింగ్ 2010-15లో ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించిన వేం 2026 ఎంపీ ఎన్నికల అఫిడవిట్లో మాత్రం వివరాలు మానుకోట మాజీ కలెక్టర్ అద్వైత్ సింగ్కు పాత్ర ఉందా? అందుకే ఆయనకు ఢిల్లీలో స్పెషల్ సెక్రటరీ పదవి ఇచ్చారా? భూముల వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నెం కృష్ణాంక్ డిమాండ్. జలమండలి జీఎం అక్రమార్జన 100 కోట్ల పైన. ఏసీబీ దారిలో బయటపడిన 5.8 కోట్ల అక్రమాస్తులు ట్యాంకర్ల దందాతో అడ్డగోలుగా సంపాదించిన ఆరోపణలు. బీఆర్ఎస్ పిలుపు, కాంగ్రెస్ జడుపు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు నిలిపివేతపై ఇటీవల గులాబీ శ్రేణులు కన్నెర్ర. పాదయాత్ర చేపడతామని ఉమ్మడి మహబూబాద్ నగర్ బీఆర్ఎస్ నేతల ప్రకటన. ఢిల్లీకి బట్టి పరుగులు. నమస్తే తెలంగాణ గతంతో ఉలికిపడిన డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ తొలగిస్తారని ప్రచారం. ఉట్టిన అధిష్టానం వద్దకు అక్కడే రంగారెడ్డి జిల్లా రెడ్డి నేతలు. అసలు కాంగ్రెస్ సెంటిమెంట్ తెర మీదకి తెస్తున్న నాయకులు. బట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎం పదవిని తప్పించేందుకు ముఖ్య నేత వేసిన స్కెచ్ గురించి ప్రచురితమైన కథనం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. సోమవారం కేరళ సీఎం వీడి సతీశాన్ని కలిసిందట. మరో 2000 కోట్ల అప్పు బాండ్ల వేలం ద్వారా తెచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 3 దఫాలుగా ఆర్బీఐ నుంచి 10,900 కోట్ల రుణ సమీకరణ. నిరుడి అంచనా కంటే 44% అధికంగా అప్పులట. చేసుకుంటూ పోతున్నారు అప్పులు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం అసలు ఇప్పుడు అప్పు కూడా ఒక లిమిట్ ఉంటుంది. మన రాష్ట్రం ఏంది, మన కథ ఏంది, ఎంతవరకు చేయాలా, లేకపోతే అడ్జస్ట్ కావాలని అని ముచ్చటే లేదు. ఇచ్చేటోడు దొరుకుతూ తెస్తే అనేది తెస్తారు. ఏం పోయింది, 5 ఏళ్ళు పరిపాలిస్తా, ఇప్పుడు 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు డీల్ చేస్తా, ఇంకొక ఆయన వస్తాడు, ఆయన 2-3 లక్షల కోట్లు చేస్తాడు. ఫైనల్గా ఎవరి మీద పడుతుంది? పరిపాలించిన నాయకుల మీద పడదు కదా, ప్రజల మీద పడుతుంది. అయితే ఏం చేయాలంటే వీళ్ళకు చట్టాలలో కఠిన చట్టాలు మార్పులు చేయాలి, సవరించాలి. అప్పుల ఊబిలో ఉంటే రాష్ట్రం పరిపాలించిన నాయకుడిదే బాధ్యత అనేటట్టు ఉండాలి. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ పరిధిలో ఏదైనా తప్పు జరిగితే ఆయనకు బాధ్యత ఎట్లా చెప్తారో ఆయన బాధ్యత వహించాల్సిందే ఖచ్చితంగా, ఆ లోపానికి కానీ ఆ పనికి కానీ. అట్లా ఈ రాష్ట్రాన్ని నువ్వు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా అప్పుల ఊబిలో ఏమంటారు ఇరుక్కపోతే ఖచ్చితంగా పరిపాలించిన ప్రభుత్వాలు ఆ నాయకుల మీద ఖచ్చితంగా డిపెండ్గా అది ఉంటుంది, ప్రభావం చూపెట్టాలి. వాళ్ళ చేతకాని అసమర్థత వల్లనే ఈ అప్పుల ఊబిలో మనం ఇరుక్కపోయినాం అనేది ఖచ్చితంగా అవలంబించాలి వాళ్ళ మీద. అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. పూర్తి స్థాయిగా కాకున్నా కూడా కొంత మేరకు వాళ్ళు కూడా ఆలోచించి అడ్డగోలు అప్పులు చేయకుండా అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది. ఇక అప్పు చేస్తుండు అంటే అభివృద్ధికి అనుకోవడం మన ప్రజల అమాయకత్వం అవుతుంది. రైట్. ఇక పూర్తి స్థాయిలో బండి భగీరథ విషయం అయితే ఇందులో కూడా ఇక ఎన్ని రోజులు అని చెప్తారు వాళ్ళు కూడా ఎన్ని రోజులు అని వేస్తారు పేపర్లో. ఏం లేదు కదా ప్రస్తుతం దాంట్లో. ఏమైనా గురువారం అట్టుంది. నేడు మెడికల్ షాపులు బంద్. ఆన్లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కెమిస్టుల నిరసన. ఎమర్జెన్సీ స్టోర్లకు మినహాయింపు, దవాఖానాలకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులు ఓపెన్. ఇక ఈ ఆన్లైన్ మెడిసిన్ వల్ల వీళ్ళకు అసలు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అన్న ఉద్దేశంతో నేడు మెడికల్ షాపులు బంద్ చేస్తుంది. మిస్టర్ మోదీ మా ప్రశ్నలు స్వీకరించండి. ప్రధానిని నిలదీసిన నార్వే జర్నలిస్టు. జవాబు ఇవ్వకుండా ప్రధానిని నిష్క్రమణ. పత్రికా స్వేచ్ఛ భారతదేశ స్థానంపై పాత్రికేయురాలు ఎద్దేవా చేస్తుంది. మరి మన స్థానం ఆడింది 150 ఏళ్ళు ఉంది. ఎద్దేవా చేయకి ఏం చేస్తారు? ఇక్కడ లెక్క కాదుగా. ఇక్కడ నచ్చిన 4 జర్నలిస్టులను పిలిపించుకొని ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా ఇప్పటి వరకు ఏదో నచ్చిన 4 జర్నలిస్టులను పిలిపించుకొని మాట్లాడుకొని పంపించినట్టు చేస్తా అంటే బయట దేశం పోయినప్పుడు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతారు. ప్రధాని మోదీ స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ మీడియా ముందుకు రావడానికి జంకుతున్నారు. నార్వే రాజధాని ఓస్లో సోమవారంలో జరిగిన సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నార్వే ప్రధాని
జోనాస్ గార్ స్టోర్ పత్రిక ప్రకటనలు చేసిన తర్వాత ఆ దేశ మీడియా ప్రతినిధి ఒకరు తాము అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని మోదీని కోరారు. అయితే అందుకు స్పందించని మోడీ తన నార్వే సహచరులతో కలిసి అక్కడి నుంచి నిష్క్రమించారు. ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన పత్రికా రంగం నుంచి కొన్ని ప్రశ్నలు మీరు ఎందుకు స్వీకరించరు అంటూ హేలే లింగ్ అనే మహిళ జర్నలిస్ట్ ప్రధాని మోదీని అడగడం వీడియోలో వినపడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు, నేను ఆయన బదిలిస్తారని కూడా ఆశించలేదు అని నార్వేజియన్ వార్తాపత్రిక డాక్బాన్ విషయంలో వ్యాఖ్యాతగా తనను తాను పరిచయం చేసుకున్న లింగ్ తన ఎక్స్ అకౌంట్లో రాశారు. ఆమె ఆ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో నార్వే మొదటి స్థానంలో ఉంది. భారతదేశం 157వ స్థానంలో పాలస్తీనా, ఎమిరేట్స్, క్యూబాలతో పోటీ పడుతున్నది అని రిపోర్ట్స్ సాన్స్ ఫ్రాంటీరియస్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్లో ప్రస్తావిస్తూ ఆమె వ్యాఖ్యానించారు. మనం సహకరించే శక్తులను ప్రశ్నించడం మన బాధ్యత అని కూడా ఆమె రాసుకొచ్చారు. అయితే లింగ్ వ్యాఖ్యలపై ఓస్లోలోని భారత ఎంబసీ ఎక్స్ వేదికగా స్పందించింది. ప్రధాని మోదీ నార్వే పర్యటనపై విదేశాంగ శాఖ ఇచ్చే ప్రెస్ బ్రీఫింగ్కు హాజరు కావాల్సిందిగా లింగ్ని ఎంబసీ ఆహ్వానించింది. కాగా శనివారం నెదర్లాండ్ ప్రధాని రాబ్ జెట్టెన్ ప్రధాని మోదీ జరిపిన సమావేశం విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్ సందర్భంగా హేగిలోని ఓ డచ్ జర్నలిస్ట్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ఇక్కడ 157వ స్థానం, అక్కడ మొదటి స్థానం. ఈ దేశం స్వేచ్ఛగా లేదు, పత్రికా స్వేచ్ఛలో 157వ స్థానంలో ఉన్నాం. అంటే మేము పూర్తి స్థాయిలో అసలు ఇక మాకు గొంతు తెరిచే అవకాశం లేదు. గట్టిగా 4 పేర్లు మాట్లాడినామంటే నోటీసులు ఇస్తారు, క్లోజ్. వాడు ఎంత పెద్ద అవినీతి పనైనా చేయని, ఎంత పెద్ద క్రూరమైన చర్య అయినా చేయని, ఆయన పేరు వద్దు అని నోటీసులు తెచ్చుకున్నా అంటే ఇక మాట్లాడొద్దు. కుక్కుదుర్రు నోట్ల గుడ్డలు పెట్టి ఏది నిజమైన జర్నలిస్టులను నిజాయితీగా వార్తలు చెప్పనీయకుండా అంత ఘోరంగా ఇక్కడ కట్టడి ఉంది. మీది మొదటి స్థానంలో ఉన్నది కాబట్టి మీకు ప్రధానైనా ఎవరైనా న్యాయంగా ప్రశ్నించడం తెలుసు. వాళ్ళు అవసరం సమాధానం చెప్తారు, లేకపోతే అబద్ధం ఏం చెప్తారు, ఆయన ఉద్దేశం ఏందో ఆయన చెప్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. ఇక్కడ లెక్కన అక్కడ కూడా మా ప్రధాని వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు ఎద్దేవో చేసినా ఏది చేసినా నీకు బదిలిచ్చే పరిస్థితిలో మేము లేవు. కాకపోతే మా దేశం కాబట్టి మేము సమర్థించుకుంటాం తప్ప పత్రికా స్వేచ్ఛలో మొదటి స్థానంలో ఉన్న మీతోటి 157వ స్థానంలో బానిసత్వంలో కూరుకుపోయిన మేము ఏమని మాట్లాడతాం? మాట్లాడలేం కదా. ఇక మా నాయకులు అసలే మాట్లాడారు మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం. కానీ ఇక్కడ అలవాటు కదా, ఇట్లా అంటే వెళ్ళిపోవాలి. ఇట్లా అంటే అసలు ప్రెస్సులు లోపలికి రానియారు. ఫస్ట్ ఇప్పటి వరకు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టింది ఈ దేశ ప్రధాని గారు? ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిరు? అసలు పెట్టిరా? ఓ 4 జర్నలిస్టులను పిలిపించుకోవడం, ఒక టాపిక్ గురించి మాట్లాడడం, కథం జై తెలంగాణ, జై హింద్, జై భారత్, అంతే. అంతే ఉంటుంది వ్యవస్థ. మొదటి స్థానంలో ఉన్న మీకు ఏ ప్రశ్న అయినా అడిగే ధైర్యం మీ కాడ ఉంటుంది. 157వ స్థానంలో ఉన్న మాకు చెప్పే ధర్మం ఉండొద్దు, చెప్పే ధైర్యం ఉండొద్దు, అడిగిన ప్రశ్నలకు సమాధానం. ఇక్కడ అలవాటైనట్టే అన్ని దేశాలలో ఉంటుంది అనుకోని పొరపాటున అలా కూర్చున్నట్టుంది మా వాళ్ళు. %30 ఇథనాల్ బ్లెండింగ్ అధికారికంగా నోటిఫై చేసిన కేంద్రం. ఇకపై దేశంలో E22, E25, E27, E30 ఇంధన బ్లెండ్స్కు స్పెసిఫికేషన్లు ఖరారు. 7 లక్షల జాబ్ కార్డులకు 22 లక్షల మంది కూలీల తొలగింపు. ప్రస్తుతం ఉన్న వారిలో సగం మందే యాక్టివ్. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉపాధి హామీ పథకం ఉద్దేశం లక్ష్యాన్ని మార్చి కొత్త పేరును తీసుకొచ్చింది. గతంలోనే కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలతో ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో జాబ్ కార్డులు, లక్షల సంఖ్యలో కుటుంబ సభ్యుల పేర్లను అధికారులు జాబితా నుంచి తీసేస్తున్నారు. కఠిన నిబంధనలు, తక్కువ వేతనాలు, పనులకు వెళ్ళినా గిట్టుబాటు కాకపోవడం, గ్రామాలు పట్టణాలుగా మారుతుండడంతో లక్షలాది జాబ్ కార్డులు రద్దవుతున్నాయి. 6 ఏళ్ల వ్యవధిలో తెలంగాణలో ఏకంగా 7 లక్షలకు పైగా జాబ్ కార్డులతో పాటు 22.28 లక్షల మంది కూలీల పేర్లను జాబితా నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తొలగించడం గమనార్హం. ఏకంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 5.10 లక్షల కార్డులను తొలగించారు. గతంలో ఎన్నడూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో కార్డులను తొలగించలేదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెప్తారు. ఇది కథ. ఆర్థిక సంవత్సరంలో తొలగించిన కార్డులు, తొలగించిన సభ్యులు మొత్తంగా 22,28,285 సభ్యులు కోల్పోయారు ఉపాధి హామీ పథకం నుంచి. భూసేకరణ త్వరగా పూర్తవ్వాలి. పాలమూరు రంగారెడ్డి సహా ఇతర ప్రాజెక్టుల విషయంలోనూ నిధుల చెల్లింపులో జాప్యం జరగకూడదు. సీఎం రేవంత్.
వయోపరిమితి పెంపు 44 ఏళ్ల వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్. యూనిఫామ్ సర్వీసులకు మాత్రం 34 ఏళ్ల ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్. ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్. గన్మెన్ను ఇప్పించండి. ఇటీవల సర్కారు నియమించిన కార్పొరేషన్ చైర్మన్లు అధికార దర్పం ప్రదర్శించుకునేందుకు తాతాలాడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది చైర్మన్లు మంచి ఆఫీస్ దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అందుకోసం తమకు సన్నిహితంగా ఉండే మంత్రుల ద్వారా లాబింగ్ చేస్తున్నట్లు తెలిసింది. మెజార్టీ కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటు చేయడంతో వాటికి ఆఫీసులు ఎక్కడ కేటాయించాలని సంబంధిత శాఖలు కసరత్తు చేస్తున్నాయి. అధికార దర్పం కోసం తాజాగా నామినేటెడ్ పదవులు దక్కించుకున్న చైర్మన్లు అధికార ధర్మాన్ని ప్రదర్శించాలని ఆరాటపడుతున్నట్టు గాంధీ భవన్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతుంది. మంచి ఏరియాలో ఆఫీస్ వెనకాల గన్మెన్లు ఉంటే తమకు కలిసేందుకు వచ్చే కార్యకర్తల ముందు హుందాగా వ్యవహరించవచ్చని భావిస్తున్నట్టు తెలుస్తుంది. కొత్త బుక్స్ వచ్చేశాయి. కాలేజీలకు చేరిన ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాలు, ఆకట్టుకునే చిత్రాలు, డిజిటల్ హంగులు అడ్మిషన్ల సమయంలో విద్యార్థులకు పంపిణీ. ప్రభుత్వ నిర్ణయంపై లెక్చరర్ల హర్షం. ప్రాణాంతక వైరస్ ఎబోలా. అప్రమత్తమైన భారత ప్రభుత్వం. ప్రజలకు హెచ్చరిక జారీ చేసిన అధికారులు. ఆఫ్రికాలో విశృంఖలంగా వ్యాపిస్తున్న వైరస్. ఈ వైరస్ను నిశ్చితంగా గమనిస్తున్న ఎన్సిడిపి ఈ అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. ఆల్రెడీ ఒకసారి అతిపెద్ద తాగిడి తిన్నాం కరోనా రూపంలో. ఇప్పుడు ఎబోలా అని ప్రాణాంతక వైరస్ వస్తుందట. కానీ సరే, అది ఎంతవరకు వ్యాప్తి చెందుదని పక్కకు పెడితే కరోనా కూడా వచ్చిన రోజు చాలా చిన్న విషయం. ఇంకా మన రాజకీయ నాయకులు అయితే గదే ఉంది, ఆ పారాసిటమాల్ ఇస్తే పోతుంది, బ్లీచింగ్ పౌడర్ తగిలితే పోతుంది అని వ్యాఖ్యలు కూడా చేసారు, చూసినాం. కాబట్టి వైరస్ ఏదన్నా మనం పరిశుభ్రంగా ఉండడం వల్ల సగం ఇలాంటి మన దగ్గర రానియకుండా ఉంచుకోవచ్చు. ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఆయన ఆహారం తీసుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలు. మరోమారు ఇండియా పర్యటనకు పుతిన్. 6 నెలల వ్యవధిలో రానుండడం విశేషం. ఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనే అవకాశం. సెప్టెంబర్ 12-13 ఈ సదస్సు జరగనుంది. ఇరు దేశాల మధ్య మరింత బలపడనున్న బంధం. కొత్త ప్రభుత్వం కుప్ప కూడుతుంది. టీవీకే గవర్నమెంట్పై జోష్యం చెప్పిన స్టాలిన్. సొంత బలం లేకపోవడం దీనికి కారణం. ముందస్తు ఎన్నికలకు డిఎంకే కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. ప్రకంపనలు సృష్టిస్తున్న మాజీ సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు. గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయండి. వీధి కుక్కల తరలింపులకు సుప్రీంకోర్టు సీరియస్. ప్రజల ప్రాణాల రక్షణ నిర్లక్ష్యం వహించొద్దు. బర్త్ కంట్రోల్ ప్రతి జిల్లాలో పూర్తి స్థాయిలో జరగాలి. పాఠశాలలు, కాలేజీలు, బస్టాండ్లో కుక్కలు కనిపించకూడదు. అప్పుడు మేడారంలో, ఇప్పుడు యాదాద్రిలో చర్చనీయాంశంగా మారిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. కేబినెట్ సమావేశం 21 నుంచి 23కు మార్చిన ప్రభుత్వం పవిత్ర యాదగిరిగుట్టలో భేటీ నిర్వహించాలని నిర్ణయం. మేడారంలో విజయవంతమైన అప్పటి సమావేశం. ఇప్పుడు అదే పంతాను అనుసరిస్తున్న సీఎం రేవంత్. పాలన సచివాలయానికి పరిమితం కాకుండా వినూత్న ప్రయత్నం. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో అంతర్గత సంక్షోభం. కాంగ్రెస్ గ్రూపులో రాజకీయాలు జోరు. బీజేపీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు. బీఆర్ఎస్లో ఓటమి తర్వాత అసంతృప్తి. కల్వకుంట్ల కవిత కొత్త వేదికపై రాజకీయ చర్చ. ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. వారి కోసం హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటట. ఈ నెల 31లోపు పోర్టల్ ఉద్యోగుల వివరాలు నమోదు. ఇక శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణ. తెలంగాణలోని వినూత్న ప్రయోగానికి ప్రణాళిక. సర్క్యులర్ సుస్థిర పట్టణాభివృద్ధి. ఎకానమీ దిశగా చర్యలు. ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమం ఇక పక్కాగా. విద్యుత్ ఉత్పత్తికి, బయో ఎరువుల తయారీకి ప్రాధాన్యం. అమెరికాలో ఉన్న అన్నదాతలపైనే ధ్యాస. రైతుల వ్యధలపై మంత్రులకు ఫోన్ చేసి వివరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు. ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచాలని విజ్ఞప్తి. సిద్దిపేటలో సమస్య ఎక్కువగా ఉందని ఆయన దృష్టికి. ఇటీవల అమెరికా వెళ్లిన మాజీ మంత్రి హరీష్ తన కొడుకు కాన్వోకేషన్ కార్యక్రమానికి హాజరట.
కుప్పలు కుప్పలుగా నగలు సోదాలు చేస్తూ షాక్కు గురైన ఏసీబీ అధికారులు జలమండలిలో పట్టుబడ్డ భారీ తిమింగలం. జనరల్ మేనేజర్ కుమార్ ఇళ్లపై దాడులు, 100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపట, వాట్సాప్లోనే జిహెచ్ఎంసీ సేవలు. आज की बात होगा. రాజకీయ పార్టీల విధానం సిద్ధాంతాల ముసుగులో అధికార పీఠాల కోసం కుమ్ములాడుకోవడంతో కాదు, సమాజంలోని చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలను అందించడం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు అనేవి ప్రజల గొంతుకలు కావాలి కానీ సొంత లాభాల కోసం ప్రాకులాడకూడదు. ఎప్పుడైతే పార్టీల అంతర్గత కుమ్ములాటలు ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తాయో, ఎప్పుడైతే ప్రజా సంక్షేమం కంటే నాయకుల స్వార్థ ప్రయోజనాలే ప్రాధాన్యత సంతరించుకుంటాయో, అప్పుడు ఆ వ్యవస్థ తన నైతికతను కోల్పోతుంది. అసలు రాజకీయ పార్టీలు ఉన్నది దేశాన్ని, సమాజాన్ని ముందుకు నడిపించే పవిత్రమైన బాధ్యతను మోయడానికి. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు ఏంది? అధికార దాహంతో తప్ప ప్రజల ఆలోచనతోటి లేవు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ మాకు అధికారం రావాలి, లేకపోతే మేము అధికారంలో భాగం పంచుకోవాలి తప్ప ప్రజల వైపు నిలబడదాం. మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఆయన ఏం చేస్తాడు? ప్రతిదీ ప్రశ్నిస్తాడు. మామూలుగా మాట్లాడి మనం కండ్లతో చూస్తున్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఏం మాట్లాడింది? నిండు సభల మీకు ఆర్టీఐ ఏది మన రైట్ టు ఎడ్యుకేషన్ పట్టట్లేదు అధ్యక్ష, రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని ప్రతిపక్షం అడిగింది. సరే వీళ్ళు మంచిగా ప్రశ్నిస్తున్నారు, మరి వీళ్ళు 10 ఏళ్ల నుంచి అటనే ఉర్రు, మరి ఏం లేదు, మరి వీళ్ళని దింపేసి వీళ్ళని తెచ్చుకుందామని ప్రభుత్వంలోకి ప్రజలు ఈ పార్టీకి ఇవ్వగానే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ప్రశ్నించిన ప్రశ్నలనే వీళ్ళు మర్చిపోయి వీళ్ళ పోకడ వీళ్ళు చూపిస్తారు, మళ్ళీ వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలోకి పోయి మళ్ళీ ఏం తెలవడంటే వీళ్ళని ప్రశ్నిస్తారు. అంటే రాజకీయ పార్టీలన్నీ వాళ్ళకి కావాల్సిన పనులలో కరెక్ట్గా ఉన్నాయి. మనకి ఏం కావాలో? అధికారం కావాలి, లేకపోతే అధికారంలో భాగం కావాలి, మన పార్టీకి మంచిగా డబ్బులు కావాలి, మనం ఎదగాలి, ప్రజల గురించి మనకి ఎందుకు అన్నట్టు అవి క్లారిటీగా ఉన్నాయి. ప్రజలు ఏంది? ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఈయన, ఎప్పటికీ మిమ్మల్నే దోసుకునేది, ప్రజలనే ఆ పార్టీలు దోసుకుంటున్నాయి. దయచేసి ఇప్పుడు వచ్చే కొత్త రాజకీయ పార్టీలు కూడా ఈ ధోరణిలోకి పోకుండా ప్రజల సమస్యల పట్ల, ప్రజా అభివృద్ధి పట్ల, ప్రజా సమస్యల పట్లనే మీరు అంటిపెట్టుకొని ఉండాలి. రైట్.